డెలివరీ తర్వాత మహిళల్లో చాలా భయాలు, అపోహలు అనేవి వస్తూ ఉన్నాయి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కి కూడా గురవుతూ ఉన్నారు. సో, ఈ విషయాల గురించి ఇవాళ డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, ఈ మధ్య ఎక్కువగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ డెలివరీ తర్వాత పాలిచ్చే విషయంలో చాలామంది తల్లులు ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారండి. సో, డెలివరీ అయిన తల్లులకి మీరిచ్చే సలహా ఏంటండి? ఏ ఏ విషయాలలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి? అవన్నీ ఇవాళ మా ప్రేక్షకులకు చెప్తారా మేడం? ఇప్పుడు అదే మనము డెలివరీ తర్వాత పీరియడ్ని పోస్ట్ పార్టమ్ అంటాం. దాంట్లో ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ అంటే ఫస్ట్ 6 వీక్స్, తర్వాత కానీ 6 మంత్స్, 1 ఇయర్, ఇవంతా కూడా మనం డివైడ్ చేసుకుంటూ వాళ్ళని అప్పుడప్పుడు రెగ్యులర్ చెకప్స్కి రమ్మని, పాలు గురించి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ గురించి ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ కౌన్సిలింగ్స్. సో ఇమ్మీడియట్గా అంటే డెలివరీ అవ్వగానే ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ తల్లిపాల ప్రాముఖ్యత అందరికీ తెలిసింది. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. పాలు అనేది 24 గంటల నుంచి 45 గంటల తర్వాతే వస్తుంది, కాదనటం లేదు. దాని ముందు కొలాస్ట్రమ్ అని ముర్రు పాలు అంటాం తెలుగులో, అది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో మాకు మేము ఎలా చేస్తాము, డెలివరీ అవ్వంగానే ముందు పాలు పెట్టేస్తాం. బేబీని తీసుకొని వెళ్ళి బ్రెస్ట్ మీద సెక్షన్ అయినా కూడా సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా